ఇంతవరకు ఎవ్వరూ చేయని కొత్త రెసిపీ చేసి చూపిస్తాను. ఈ విధంగా చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా అసలు ఎవరికి వచ్చి ఉండదు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము ఇట్లా చేస్తే ఎట్లుంటుందని ట్రై చేసి సక్సెస్ అయ్యాకే మీకు చెప్తున్నా. ఇది వాటర్ మిలన్, మనందరికీ తెలిసిందే కదా. దీన్ని ఫస్ట్ నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక కత్తి తీసుకొని వాటర్ మిలన్ను మధ్యకు 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేయాలి. ఈ కాయను ఒక పీలర్ తీసుకొని పైన పొట్టేమీ లేకుండా మొత్తం పొట్టంతా తీసేసేయాలి. కొంచెం కూడా ఉండద్దు, పొట్టు మొత్తం తీసేయాలి. కాయకి ఎంత పొట్టు ఉంటే అంత మొత్తం తీసేయాలి. చాలా హార్డ్గా ఉందండి, తీయడం మటుకు చాలా కష్టమవుతుంది. పీల్ తీయడం చాలా హార్డ్గా ఉంది. చూడండి, పైన పొట్టంతా ఈ విధంగా తీసేసిన పొట్టు తీసిన పుచ్చకాయను ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ పొట్టంతా ఎత్తేసి డస్ట్బిన్లో వేసుకోవాలి. ఇది నేను చెట్లకు వేసిన తర్వాత చేతులు ఒకసారి నీట్గా వాష్ చేసుకొని పుచ్చకాయను కట్ చేసుకుందాము. ఈ సగం కాయలో 8 భాగాలు కట్ చేస్తా. ఈ విధంగా వేస్తే మనకు తర్వాత కటింగ్ ఈజీ ఉంటుంది. తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకొని ఫ్రూట్ భాగాన్ని తీసేసి వెనక కాయ భాగం ఉంది కదా, అది పక్కకు పెట్టుకోవాలి. ఇది మనకు కావాల్సింది కాయ భాగము. అన్ని ముక్కలు అదేవిధంగా ఫ్రూట్ భాగాన్ని తీసేసి కాయ భాగం మట్టుకు మనం పక్కకు పెట్టుకోవాలి. చూడండి, అన్ని ముక్కలు కట్ చేసిన ఇట్లా వేసుకోవాలి. వీటిని అన్నిటిని తిరిగి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం సొరకాయ ఎట్లా కట్ చేస్తామో సేమ్ సొరకాయ ముక్కలా కట్ చేసుకోవాలి. టేస్ట్ కూడా సేమ్ సొరకాయ కూరలానే ఉంటుందండి. ఈ ఒక్క ప్లేట్లో కట్ చేస్తలేదు, ఇంకో ప్లేట్ తీసుకొని ముక్కలన్నీ దాంట్లో పెట్టుకొని కట్ చేసుకుంటాను. మీకు ఎంత సైజు మీ ఇష్టం అండి, సన్నగా అంటే సన్నగా, లావు అంటే లావు, మీ ఇష్టం అది సైజు కట్ చేసుకోవాలి. కానీ కుక్కర్లో పెడితేనే ఉడుకుతుందండి, మామూలుగా అయితే ఉడకదు. ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. వాటర్ మిలన్లో ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి సమ్మర్లో ఎక్కువ తింటారు కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది పారేయకూడదు, అందరూ దీన్ని పారేస్తారు. చూడండి, ఈ విధంగా కట్ చేసిన ముక్కలన్నీ ఈ మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. నేను ఇవాళ ఈవినింగ్ కట్ చేసుకున్నా. కూర రేపే వండుతానండి, కటింగ్ కూడా రేపే అంటే కాదు, అందుకోసం ఇవాళ కట్ చేసుకున్నా. కటింగ్కి అయితే టైం బాగానే పట్టిందండి. నెక్స్ట్ డే లంచ్ టైం అయిందండి. స్టవ్ వెలిగించుకున్నా, కుక్కర్ పెడుతున్నా. కుక్కర్లో ఈ స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నా, మంచి నూనె కాగేలోపు 6 పచ్చిమిరపకాయలు, చిన్న సైజు ఆనియన్ ఒకటి. ఇది పచ్చిమిరపకాయలతోనే బాగుంటుందండి, ఇష్టం ఉంటే ఎండుకారం కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కాగింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు సుంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడే తెంపుకొచ్చిన చెట్టుది. స్పాచులా తీసుకొని అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు 1/2 టీ స్పూను వేయించిన మెంతిపిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టిన వాటర్ మిలన్ ముక్కలను చూడండి, ముక్కలు ఎట్లా కనిపిస్తున్నాయి, సేమ్ సొరకాయ ముక్కల్లా లేవా? టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. వాటర్ మిలన్ ముక్కలను కుక్కర్లో వేసేసుకోవాలండి. అన్నిటినీ పోపు మంచిగా వేగిన తర్వాత వేసుకోవాలి. నాకు పోపు వేగింది, నేను ముక్కలు వేస్తున్నా. అన్నీ మంచిగా కలపాలి. పోపు, ఈ వాటర్ మిలన్ ముక్కలు అన్నీ మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి. అన్నంకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి. ఇంకా మిగతా వాటికైతే నేను తిని చూడలేదు, కానీ అన్నీ మంచిగా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది. నేను దొడ్డుప్పు తీసుకొని మిక్సీ పట్టి వాడుకుంటాను, సన్నుప్పు వాడను. ఉప్పు వేసిన తర్వాత ఉప్పు అంతా ముక్కలకు పట్టేట్టు మంచిగా అన్నీ కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంది చూడండి. ఏ కూర అయినా కూడా సిమ్లో వండుకుంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా అందులో ఇది తొందరగా ఉడకదు కాబట్టి తప్పకుండా సిమ్లోనే పెట్టుకోవాలి. మూత పెట్టేసి 1 నిమిషము సిమ్లో మగ్గనిద్దాము. చూడండి, క్లోజప్లో చూపిస్తున్నా.
సేమ్ సొరకాయ కూరలాగా అనిపిస్తలేదా అండి? పచ్చిమిరపకాయలు వేసి సొరకాయ కూర వండుకుంటే ఎట్లుంటుంది, సేమ్ అదే విధంగా ఉంది. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుందండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతా అండి. సిమ్లో పెట్టి 3 విజిల్స్ రావాలి. విజిల్స్ వస్తున్నాయండి, 3 విజిల్స్ వచ్చేసినాయి. కుక్కర్ కూడా చల్లారింది. ఇంకా మూత తీసి చూద్దాం ఎట్లయిందో. చూడండి ఎంత మంచిగా అయింది. మనం చుక్క కూడా వాటర్ పోయలే కదా ఇందులో. వాటర్ ఊరుతాయి, వాటర్ పోయకుండా కూడా వాటర్ చూడండి వాటర్ ఊరుతాయి. ఎందుకంటే వాటర్ మిలనే కదా. వాటర్ చూడండి ఎట్లా ఎన్ని నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేట్టు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూద్దాం ఉడికిందేమో. ఒక ప్లేట్లో వేస్తున్నా ఒక 2 చిన్న ముక్కలు. ఉడికిపోయిందండి చూడండి. ఇట్లా అంటేనే ఉడికితుంది, కానీ కాలుతుందండి బాగా, చేయి కాలుతుంది, వేడివేడిది కదా. చూడండి నీళ్ళన్నీ దాదాపుగా ఎగిరిపోయినాయి. ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నా. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా అయిపోయింది. ఫైనల్ టచ్అప్గా కొద్దిగా కొత్తిమీర చల్లితే ఇంకా అయిపోయినట్టే. లాస్ట్లో దించే ముందు కొద్దిగా జీలకర్ర ఎల్లిపాయ దంచేస్తున్నా. టేస్ట్ మంచిగా వస్తుంది దీంతో. ఇంకా మిగిలిన కొత్తిమీర కూడా మొత్తం కూరలో వేసి అంతా ఒకసారి కలిపేస్తా. ఇంకా కూర అయిపోయిందండి. స్టవ్ కూడా బంద్ చేస్తున్నా. లంచ్ టైం అయిందండి. భోజనం కూడా వడ్డించుకున్నా. మీకు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా కూర ఎట్లున్నదో. అన్నము కూర రెండు వేడిగా ఉన్నాయండి, కాలుతుంది బాగా, వేడిగా ఉన్నది. అన్నం కలుపుతున్నాండి. ఇంకా మాతకు దండం పెట్టుకుని అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తా సతేష పునోత్తం దండం పెట్టుకొని తినాలండి. తిన్నన్న మంచిగా అరుగుతుంది. సేమ్ సొరకాయ కూరలాగానే ఉందండి. టేస్ట్ పరంగా అట్లనే ఉంది. దాన్ని చూడడానికి దాని స్ట్రక్చర్ అట్లనే ఉన్నది. ఎవ్వరు చెప్పినా నమ్మరు. వాటర్ మిలన్ కూర అంటే చెప్తేనే కానీ ఎవ్వరు నమ్మరు. సొరకాయ కూర అనే అంటారు. మా హస్బెండ్కి అయితే సొరకాయ కూరనే చెప్పిన, వాటర్ మిలన్ కూర అని చెప్పలేదు. కూర అయితే మంచిగా ఉందండి. నేను ఈవినింగ్ చపాతీలకు కూడా తిన్నా. చపాతీలకు అయితే చాలా బాగుంది. ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మనం పారేసే వాళ్ళం. ఇప్పటి నుంచి పారేయకుండా ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు అండి. అంటుపులుసు పెట్టుకోవచ్చు, పెసరపప్పు వేసి వండుకోవచ్చు. ఏ విధంగా వండుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్. తురిమి హల్వా కూడా వేయచ్చండి. హల్వా అయితే అల్టిమేట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.